వాడే. హలో, నువ్వు మా క్లాస్మేట్వి కాదు కదూ? అరే ఇంకా డౌట్లోనే ఉన్నారా? అసలు నిన్నే కనిపెట్టేస్తారు అనుకున్నానే. ఎలా కనపడతాం? పాత ఫ్రెండ్లా మాట్లాడితే నిజం అనుకోరా? అసలు నా పేరు కనుక్కోవడం పక్కన పెట్టి మీ పేరేంటని నన్ను అడుగుంటే స్పాట్లో దొరికేవాడిని. నా పేరు కూడా తెలీదా? పరిచయం లేనప్పుడు ఎలా తెలుస్తుందండి? పరిచయం లేదా? నో. మరెందుకు చేసావు? పరిచయం చేసుకోవడానికి. మర్యాదగా చెప్పండి, ఎవరి పని? హలో, నిన్ను కాదు, నీ చేత ఎవరు కాల్ చేయించారని. ఎవరు కాదే. కాకుండా ఇలాంటి కాల్స్ వచ్చే ఛాన్సే లేదు. చెప్పండి. అసలు ఆ కాల్ సెటప్ నీదేనా నా డౌట్. వాట్ ద హెల్? చూడండి దీని తెలివి. రివర్స్ లో మననంటే ఏ డౌట్ రాదని దీని ప్లాన్. ఎంత బాగా అరేంజ్ చేసిందో చూడండి. లేకపోతే ఎక్కడ దొరుకుతాడే ఇది డిస్క్రైబ్ చేసిన బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా? పరిచయం ఉండకూడదు, పేరు ఊరు ముక్కు మొహం తెలియకూడదు, దీని మనసును చూసి ఇష్టపడేవాడే కావాలంట. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? మా మీదకి నడుతున్నందుకు. అంత పిచ్చి పని నేనెందుకు చేస్తాను? అంటే కాల్ చేసింది రియల్ అపరిచితుడా? హలో, ఎస్. నిజంగా నీకు నా పేరు తెలీదా? మొత్తం విన్నాను, నన్ను నమ్మండి. నిన్నటి కాల్తోనే మనం ఫస్ట్ టైం మాట్లాడుకోవడం. సడన్ గా ఫోన్ చేసి ఏవండి మీతో మాట్లాడొచ్చా అని అడిగితే మీరు మాట్లాడతారా? చచ్చినా. అందుకే నా వల్ల మీరు మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ కి టచ్ లోకి వెళ్ళేలా చేస్తే మంచి ఇంప్రెషన్ కొట్టేయచ్చని అలా చేశాను. అయినా ట్రిక్ మీ అటెన్షన్ గెయిన్ చేయడం వరకే. ఇప్పుడు నా బయోడేటా మొత్తం చెప్పేస్తాను. నా పేరు కార్తిక్, ఈసియా సాఫ్ట్వేర్ లో అనలిస్ట్ ని. వెయిట్ మినిట్, జస్ట్ వెయిట్. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా నీ గురించి ఇవ్వద్దు. ఏంటి? బేబీ ఇట్స్ మిరాకిల్, మిరాకిలస్ మిరాకిల్. కరెక్ట్ గా ఒక్కడ దొరికాడు. ఎగ్జాక్ట్లీ. బాబు కార్తిక్, నువ్వు మ్యారీడా? ఒక్కసారి కూడా కాలేదండి. అంతా విన్నావు కదా. నిజంగా మా ఫ్రెండ్ నీకు తెలియదు కదా? ఇంతకు ముందు తన్ని చూడలేదు కదా? లేదు చూశానంటే చెప్పు, ఇక్కడే మర్చిపోదాం. చూడలేదు. ఏడ్చినట్టుంది. నువ్వే తన్ని దగ్గరుండి అబద్ధం ఆడిచేలా ఉన్నావు. హే మిస్టర్, నువ్వు చెప్తుంది నిజమని మేము ఎందుకు నమ్మాలి? ఏవండి, నేనేమన్నా అప్పటికేనా? ఫ్రెండ్షిప్ అండి. బిజినెస్ కి ప్లానింగ్ అవసరం గానీ ఫ్రెండ్షిప్ కి అవసరం లేదండి. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా అవ్వచ్చు అంతే. ప్రామిస్ గా ఆమెకు నాకు ఏ పరిచయం లేదు. ఆమె బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, ఫోర్గ్రౌండ్ తో నాకు పని లేదు. ఫ్యాన్సీ నంబర్ డయల్ చేస్తాను, కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత తన ఇష్టం, నా అదృష్టం. సూపర్ ఉన్నాడు కదా. సూపర్ అన్నాడు కదా. కూర్చో. ఓకే కూర్చో. ఓకే సరే పద. ఓకే మిస్టర్ కార్తిక్, ఐ బిలీవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బట్ ఒక్క విషయంలో మనం క్లియర్గా ఉందాం. ఇందాక మీరు విన్నట్టు ఇదేదో లవ్ గివ్ కోసం కాదు. అసలు కాదండి. ఐ మీన్ అదేలేండి. మీ పేరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి కంటిన్యూ అయిపోదాం. నా పేరు చెప్పను. సర్లేండి, ఏ బుజ్జియో స్వీటియో బంగారం పిలుచుకుంటానులే. అండ్ నేను చెప్పే వరకు నన్ను చూడాలని కానీ కలుసుకోవాలని కానీ ట్రై చేయకూడదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకుంటున్నానండి. ఆఫ్ కోర్స్ నేను మిమ్మల్ని చూడాలని అనుకోవటం లేదు. సరే ఓకే. ఇన్ కేస్ మీరు ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్క్స్లో ఉంటే మీ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడే చేస్తానండి. ఎందుకండి? ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని చూడటం నాకు ఇష్టం లేదు. ఓకే. పర్ఫెక్ట్, డిలీటెడ్. ఓకే, బాయ్ ఫర్ నౌ. ఓకే బాయ్. ఐ డోంట్ బిలీవ్ దిస్. ఇంత కంత్రిదాన్ని ఏంటే? చూసుకోకుండా లవ్ చేసుకోవాలని వాగి వాడి ఫోటో డేటాబేస్ మొత్తం చూసేస్తావా? నేను చెప్పింది నన్ను చూడకూడదని, నేను చూడకూడదని కాదు. ఆడపిల్లనమ్మా, మన సేఫ్టీ మనం చూసుకోవాలి. మరి వాడి ఫోటోని ఎందుకు డిలీట్ చేయించావు? వాడో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా.